ఈ రోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాం. ముందుగా ఒక కప్పు లేదా ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ ఉప్మా చాలా బాగుంటుంది. ముందుగా వెజిటబుల్స్ తీసుకుందాం. ఒక అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, క్యారెట్ ఒకటి, 3-4 బీన్స్, ఒక టమాటో తీసుకుందాం. కొన్ని పచ్చి బఠానీ తీసుకుందాం. ఇవన్నీ కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ పైన ఉన్న తొక్క మొత్తం చెక్కుకోవాలి. ఉల్లిపాయ తొక్క తీసి కడిగి ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. అల్లం, బీన్స్, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉప్మాలోకి పోపు గింజలు తీసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, కరివేపాకు, పల్లీలు తీసుకుందాం. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, పొడవుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి గరిటెతో కదుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతో పోపు కదుపుకుంటూ ఉండాలి. ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. పోపు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, కావాలంటే పొటాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, వెజిటబుల్స్ మొత్తం బాగా వేయించుకోవాలి. ఈ పోపు కలర్ఫుల్గా భలే ఉంది, అసలు మామూలుగా లేదు. ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ. గరిటతో ఇవన్నీ మగ్గేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మంచిగా ఏగింది. ఇప్పుడు మనం కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. కప్పు లేదా గ్లాసు. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి గరిటెతో కదుపుకోవాలి. మూత పెట్టి ఈ వాటర్ బాగా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, వాటర్ బాగానే తెరలొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ వేసుకుందాం. కప్పు లేదా గ్లాస్ మనం దేంతో అయితే రవ్వ తీసుకున్నామో అది మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, మంచిగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి తీసి కదుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఇలా కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అడుగున. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మొత్తం అంతా బాగా కుక్ అవుతుంది. అదిగోండి, అడుగున అంటుతుంది చూసారా. వాటర్ మొత్తం అయిపోయి ఇలా పొడి పొడిగా వస్తే బాగుంటుంది ఈ ఉప్మా. కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇదిగోండి, ఇలా పొడి పొడిగా ఉంటే ఈ ఉప్మా చాలా బాగుంటుంది. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేడివేడిగా గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం. గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. జీడిపప్పు బద్దలు వేసుకుందాం. ఈ ఉప్మా చాలా బాగుంటుంది. ఈ ఉప్మా మార్నింగే కాదు, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.